పల్నాడు జిల్లా నరసరావుపేట డిఆర్డీఏ పీడీ బాలు నాయక్పై చర్యలు తీసుకోవాలని అదే శాఖలో సస్పెన్షన్లో ఉన్న ఉద్యోగి ఇక్కుర్తి నాగమల్లేశ్వరరావు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. తమ శాఖలోని ఉద్యోగులను వ్యక్తిగతంగా దూషిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. సుమారు 5 కోట్ల వరకు నిధులు దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదు చేశారు. డిఆర్డీఏ పీడీ గారు అయినటువంటి శ్రీ బాలు నాయక్ గారి మీద జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో డిఆర్డీఏ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల మీద ఆ డిఆర్డీఏ సిబ్బందిని ఏ విధంగా అయితే వ్యక్తిగతంగా దూషించడం, భౌతిక దాడులు చేయటం ఇలాంటి సంఘటనల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇదే విషయం మీద గతంలో కూడా లతోటి శివశంకర్ గారికి ఫిర్యాదు చేసినాము. ఈ ఫిర్యాదును కూడా లతోటి శివశంకర్ గారు పట్టించుకోకపోవటం వల్ల డిఆర్డీఏ పీడీ గారు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా కలెక్టర్ గారి ద్వారా సస్పెండ్ చేయించారు. అయితే కలెక్టర్ గారికి వాస్తవంగా మా ప్రభుత్వ జీవోల ప్రకారం కలెక్టర్ గారికి సస్పెండ్ చేసే అధికారం లేకపోయినా అతను కలెక్టర్ గారిని మిస్గైడ్ చేసి సస్పెండ్ చేశారు. అయితే దీని మీద నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో రిట్ పిటిషన్ చేసినాం. రిట్ పిటిషన్ మీద దాని మీద రిపోర్టు ఇవ్వమని అడిగారు. అయితే ఈ సస్పెన్షన్లో ఎటువంటి ఆధారాలు అతను చూపించకపోవటం వల్ల కోర్టుకి రిట్ పిటిషన్ దాఖలు చేయలేక ఆ రోజు నుంచి నన్ను కేసు విత్డ్రా చేసుకో, లేదంటే నీ అంతు చూస్తాను, నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని చెప్పి వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని ఇళ్ల మీదకు పంపించి దాడులు చేపించడం అలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సంఘటనలు మన సంబంధిత జీవోలు అతను చేస్తున్న దాని మీద పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్ గారికి మరోసారి నేను మళ్ళీ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెయిట్ చూస్తాం. దీని మీద కూడా ఎంక్వైరీ జరిగిద్దో జరగదో లేకపోతే ఏమైద్దో. కలెక్టర్ గారు జేసీ గారికి రాశారు. జేసీ గారిని ఎంక్వైరీ చేసి దీని గురించి తొందరగా నివేదిక ఇవ్వమని చెప్పారు. అయితే జేసీ గారికి నేను అన్ని ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. జేసీ గారి ఆధారాలనే మొత్తం ఇచ్చినాం. ఆ తర్వాత చూడాలి, వెయిట్ చేయాలి. ఇప్పుడన్నా అతని మీద చర్యలు తీసుకుంటారో లేదో. అతను ప్రభుత్వం నుండి వచ్చే నిధులన్నీ తన సొంత వ్యక్తుల ద్వారా డ్రా చేయటం, గ్రామాల్లో ఎటువంటి మండలాలకు కానీ దేనికి కానీ నిధులు పంపించకుండా తన సొంతానికి వాడుకోవటం, మండలాల నుంచి నిధులు తీసుకొచ్చుకొని వాడుకోవటం, ఇలాగ మిస్గైడ్ చాలా చేస్తున్నారు. దాదాపు సుమారు 4-5 కోట్ల రూపాయలు అతను అవినీతి చేశారు. ఈ ఆధారాలను కూడా త్వరలో ఏసీబీ వారికి కూడా నేను ఇవ్వాలని